పునరుత్థాన ఆదివారం ఆరాధన దినం 103వ కీర్తన 12వ వచనం ప్రకారం రోమా 4:25 ప్రకారం పడమటికి తూర్పు ఎంత దూరము మా అతిక్రమములు మా దోషములను అంత దూరపరిచారు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేపబడ్డాడు అన్న పౌలు యొక్క మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2025వ సంవత్సరం మొట్టమొదటి పరిశుద్ధ పుణ్య పునరుద్ధానంలో ప్రవేశపెట్టడానికి వందనములు చెల్లిస్తూ గత సంవత్సరమంతా కూడా కనుపాపములే కాపాడి భద్రపరిచి మరొక మంచి నూతన సంవత్సరంలో మమ్మల్ని సజీవంగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తి నీకు ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, మా నాయకుడు, మా కాపరి క్రీస్తు యేసు దివ్య శక్తి గల ప్రభావం నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి వచ్చినట్టు ప్లీజ్. ఈ 2025వ సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం ఆరాధనలో నాదని ప్రేమకు ఆహ్వానిస్తున్నాను. వామ్ వెల్కమ్ టు దిస్ Lone Star Telugu Baptist Church service. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభ దివ్య శక్తి గల నామములో మీ అందరికి శుభములు సమాధానం కలుగుగాక. మనం ఇంకా నూతన సంవత్సర మూడులోనే ఉంటున్నాము. వన్స్ అగైన్ విష్ యు ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. మీ అందరూ క్షేమ తలస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మరి నూతన సంవత్సరంలో దేవుడు మనం ప్రవేశపెట్టాడు. లేఖన భాగం చదువుకున్నాం. మరొకసారి ఆ లేఖన భాగం చదివి మనం వాక్య ధ్యానం చేస్తాం. Turn your Bibles with me to the Gospel according to Saint Luke chapter 19 verse 28. లూకాసు వార్త 19వ అధ్యాయం 28వ వచనము. అందరం కలిసి ఒకే మనం చదువుకొని ధ్యానం చేస్తాం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు చాలా మంది అనుకుంటారు ఇందులో న్యూ ఇయర్ మెసేజ్ ఉందా, ఏముంది ఇందులో. సో ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు. దేని కొరకు వెళ్ళాడు? కొత్త సంవత్సరంలో ఏదైనా మనం ఒక వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఏం చేస్తాం? ఒక లొకేషన్ చూస్తాం. అక్కడ చుట్టుపక్కల అంతా కూడా నేను చూశాను. ఒక బంగారం వ్యాపారస్తుడు నెల్లూరులో బంగారం వ్యాపారం ప్రారంభించడానికి తను ఏం చేశాడు? వచ్చి చూశాడు ఎక్కడెక్కడ పెడితే బాగుంటుంది. సో చూసి ఒక మంచి స్థలంలో వ్యాపారం ప్రారంభించాడు. అలాగే ప్రభు 2025లో మనకంటే ముందుగా ఈ మాటలు చెప్పి, అంటే ఆ మొదటి భాగంలో జక్కయ్య స్టోరీ మనం చూస్తాము. తర్వాత ఒక రాజకుమారుడు రాజ్య విస్తరణ చేయాలని చెప్పి ఆయా ప్రాంతాలకు వెళ్ళవల్లని ఏం చేశాడు? తన పనివారిని పిలిచి ఒక్కొక్కరికి 10 తలాంతులు ఇచ్చాడు, లేక మినాలు ఇచ్చాడు. సో ఆ మినాలు ఇచ్చినటువంటి వారు మరలా ఏం చేశారు? వారు కష్టపడి మరలా వ్యాపారం చేసి మినాలను సంపాదించాడు. 10 సంపాదించిన వారికి 10 పట్టణాలు అప్పచెప్పాడు. ఇంకా అవన్నీ కూడా ఆ మాటలు రాయబడ్డాయి. ఈ మాటలన్నీ కూడా చెప్పి ఎక్కడికి వెళ్తున్నాడు? మన మత్తయి సువార్త 21, మార్కు సువార్త 11, లూకా నేను కళ్ళు మూసుకొని చెప్తున్నాను. మత్తయి సువార్త 21, మార్కు సువార్త 11, లూకా 19, యోహాను 12, ఈ 4 చోట్ల ఏముంటుంది? యేసు ప్రభు వారు గాడిదపై ఎక్కి యెరూషలేములో ప్రవేశించుట. ఈ 4 చోట్ల నేను జస్ట్ స్పాంటేనియస్గా చెప్తూ ఉన్నాను. దీని తర్వాత మీరు చూస్తే ఇక్కడ ఆయన యెరూషలేములో వెళ్తూ ఉన్నాడు. A shepherd before the sheep, a captain before the soldiers. ఆయన మనం ముందుగా పంపించి విట్టింపు చేసి ఆయన వెనక ఉండేవాడు కాదు. అక్కడ రాయబడ్డది, ఏమని రాయబడ్డది? యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందుగా సాగిపోయాను. దేని కొరకు వెళ్తున్నాడా? చెప్పాడు కదా, మనకు చెప్పాను నేను, సువార్తలైనా మనము చక్కగా చదవాలి. స్పష్టంగా రాయబడ్డది. అనేక చోట్ల ప్రభు పదే చెప్పాడు. కానీ కొన్ని చోట్ల మాత్రము వారికి ఒక్క మాట కూడా అర్థం కాలేదంట. లూకాసు వార్త ఈ పక్క వెనక పక్క ఒక పేజీ వెనక తిప్పండి. 18వ అధ్యాయంలో
32వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత రాయబడిన వాటన్నీ ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహాసించి అవమానపరిచి ఆయన మీద ఉండి వేసి ఆయన కొరడాలతో కొట్టి 3వ దినం ఆయన మరలా లేచునని చెప్పారు. వారు ఈ మాటల్లో ప్రతి చోట ప్రభు బహిరంగంగా చెప్పాడు. ఎక్కడికి వెళ్తున్నాడయ్యా అంటే, మనందరి కొరకు మన పక్షాన సిలువ ఎక్కడానికి వెళ్తూ ఉన్నాడు. సమయంలో నేను మనందరికి తెలిసినటువంటి పాట పల్లవి ఒక చరణం పాడతాను. నేను మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను అనే పాట. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బాహుడు బాహులో మునిగెనే, జన్మతలాగముగా మారెనే, బాహుడు బాహులో మునిగెనే, జన్మతలాగముగా మారెనే, యేసు రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన నిష్కళంకమైన రక్తము. సో ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు అయ్యా అంటే, షెపర్డ్ బిఫోర్ ద షీప్, గొర్రెలను తోలుకొని వెళ్ళడానికి ఆయన ముందుగా వెళ్తున్నాడు.
ఈ సంవత్సరం నేను ముందుకు ఎలా వెళ్ళాలి అంటే ఆల్రెడీ మనం ఏమేం చేయాలో, ఎలాంటి కష్టాలు అనుభవించాలో అన్నీ కూడా మనకంటే ముందుగా ఆయన అనుభవించాడు. కాబట్టి ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దీనికి ఒక టైటిల్ మనం పెట్టుకోవచ్చు, ఏంటంటే అవర్ గ్లోరియస్ లీడర్, మన మహిమకరమైనటువంటి నాయకుడు. మన నాయకుడు ఎలాంటి వాడు మనందరికీ తెలుసు. ఏం చేస్తారంటే నాయకులు, రష్యా ఉంది ఇప్పుడు, ఏం చేస్తున్నాడు, లక్షల మంది సైనికులను యుద్ధంలో పంపించి, పోరాడేది పుతిన్ కాదు, పోరాడేది జెలెన్స్కీ కాదు, లక్షల మంది చనిపోతున్నారు. ఆ దేశమంతా కూడా సైనికులు చనిపోతే అక్కడ ఏం జరుగుతుంది, ఆడవాళ్ళందరూ విధవరాలు అవుతున్నారు, లక్షల మంది. ఇప్పుడు అంటున్నాడు ఆయన, చాలా అసహ్యంగా చెప్తున్నాడు, ఏంటంటే మీరు పిల్లల్ని కానండి, ఒక్కొక్కరు 10 మందిని కానండి, జనాభా తగ్గిపోయింది. అంటే అర్థం ఏంటి, యుద్ధానికి ముందు పంపిస్తున్నాడు ఆయన కాదు. ఇక్కడ మన నాయకుడు ఎలాంటి వాడు, మనకంటే ముందుగా వెళ్తున్నాడు, చనిపోవడానికి వెళ్తున్నాడు ఆయన. షెపర్డ్ బిఫోర్ ద షీప్, కెప్టెన్ బిఫోర్ ద సోల్జర్స్. ముందే చెప్పాను నేను, ఆర్మీలో ఏం చేస్తాడంటే ఆ నాయకుడు ముందుగా సైనికులను పంపిస్తాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఒక నావికునిగా, ఒక సైన్యాధిపతిగా, మన పాట పాడతాం కదా, యేసుతో టీవీగా పోతాడు, రారాజు సైన్యమందు చేరాడు. సో మన నాయకుడు ముందుగా వెళ్తున్నాడు. ఇది ఎలాంటి వాస్తవం అంటే మనం గ్రహించుకోవడానికి కష్టంగా ఉంటుంది. మనందరికీ తెలుసు, ఆయన చెప్పాడు 18వ అధ్యాయంలో, యెరూషలేముకు వెళ్తూ ఉన్నాను, అన్యజనులకు అప్పగింపబడతాడు ఆయన ముందు వేస్తారు, కొరడాలతో కొడతారు, అవమానం. చాలా మంది వార్తాపత్రికల్లో చూస్తే అవమానం తట్టుకోలేక ఏం చేస్తారు, చచ్చిపోతారు. కానీ ప్రభు గురించి మనకు రాయబడినటువంటి మాట ఇప్పుడే మనం చూసాం. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనంలో ఆయన ఏం చేశాడు, చెమట రక్తపు బిందువుగా మారిపోయిందంట. ఆయన చదవండి అక్కడ పక్క అధ్యాయం చూడండి. ఆయన వేదన పడి మరింత ఆత్రపడి ఏం చేశాడట, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంట, అక్కడ ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె. మనకంటే ముందుగా ఆయన ఎంత శ్రమ పడ్డాడండి. పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాలన్నీ గురించి ఎవరి గురించి చెప్తూ ఉన్నవి. 22వ కీర్తన 14వ వచనంలో, నేను నీళ్ళ వలె పారబోయబడుచున్నాను, నా ఎముకలన్నీ కూడా స్థానం తప్పుతూ ఉన్నవి. ఎక్కడైనా మనం ఇలాంటి నాయకుడి గురించి వింటామా? మనం విక్టిమ్స్ చేసే నాయకులు ఉన్నారు. కానీ ఈ నాయకుడు ఏం చేస్తున్నాడు, మనకంటే ముందుగా. మనందరికీ తెలుసు, ఆయన పుట్టినప్పుడు ఆయన స్థలం లేదు. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో మనం ఆ విషయం చూస్తాం. తర్వాత మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 7వ వచనంలో ఏం చూస్తాం, నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకి గూళ్ళున్నవి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకుంటలేను స్థలం లేదు. దాన్ని కూడా నేను ఒక పల్లె పాడతాను. నక్కలకు బొరియాలుండే, నాకాశ పక్షులకు గూళ్ళుండేను. నక్కలకు బొరియాలుండే, నాకాశ పక్షులకు గూళ్ళుండేను. ఒక్కింత స్థలమైనాను, మనవిని ఎక్కడ లేకుండేను. ఒక్కింత స్థలమైనాను, మనవిని ఎక్కడ లేకుండేను. రాజులకు రాజైనాయి, మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైనాయి, మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజవారులు లేరని. రాజులకు రాజైనాయి, మన విభుని పూజ చేయుటకు రండి. సో ఆయన ఉండడానికి నివాసం ఎక్కడైనా ఉండదా? అది చనిపోతే సమాధి చేయడానికి కూడా స్థలము లేదు. ఎవరి స్థలంలో పడుకోబెట్టారు? అరిమతయ్య అని యోసేపు తన కొరకు ఆ రోజుల్లో చనిపోవడానికంటే ముందుగా సమాధులు దొరికించుకునేవారు. 19
అధ్యాయం చివరిలో ఆ విషయాలను కూడా రాయబడి. ఈ కొత్త సంవత్సరంలో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అంటే ఆయన నీకంటే ముందుగా వెళ్ళాడు, అన్ని సిద్ధపరిచాడు. ఇంకా మనం ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఏవేవి అనుభవించాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఆయన అనుభవించాడు. యెషయా గ్రంథం 53:9 వారి యావత్ బాధలు ఆయన బాధలందరూ తన సన్నిధుల చేత వారిని రక్షించాడు. నీ కష్టం కంటే ముందు, నీ బాధ కంటే ముందు, నీ అవమానం కంటే ముందు ఆయన ఏమన్నాడు? దయ్యములకు అధిపతి అని అన్నాడు. దయ్యముల శక్తితో దయ్యాన్ని వెలగొడుతున్నాడు అన్న. దయ్యాన్ని వెలగొడుతుందా? చెప్పండి, మీరే చెప్పండి. ప్రభు అన్నాడు దయ్యాన్ని వెలగొట్టలేదు, ఎందుకంటే అవన్నీ కూడా కలిసి ఏకంగా వేరే వాటి మీదకి వెళ్తాయి. సో ప్రభు ఎన్ని రకాలుగా అవమానపరచాలి, అన్ని రకాలుగా అవమానపరిచాలి. ఆయన మనకంటే ముందుగా అన్ని అనుభవించాడు. మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన శాపగ్రస్తుడయ్యా. దేవుడి వాక్యంలో రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. లెటర్ ఆఫ్ పాల్ టు ది గలేషియన్స్ చాప్టర్ 3:17. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు చూడండి, 3వ అధ్యాయము 13-14. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, పుట్టినోడ్స్ ఏమని రాయబడింది? శాపగ్రాహి అయి మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి ఇందులో గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. Cursed is the man who hangs on the tree. ఆయన మన కొరకు ఆయన ఏమయ్యాడు? శాపగ్రస్తుడు. మనకంటే ముందుగా వెళ్ళాడు. మనకంటే ముందుగా వెళ్ళి మనం అనుభవించవలసినటువంటి అవమానము, మనం అనుభవించవలసినటువంటి మరణాన్ని ఆయన అనుభవించినాడు. చెప్పాడు ఆయన, నేను మీ కొరకు వెళ్తూ ఉన్నాను. మీ కొరకు ఎక్కడికి ప్రయాణం? ఆయన ప్రయాణం అంటే పరలోకం నుంచి భూలోకానికి వచ్చి, భూలోకంలో ఎక్కడికి అంటే గొల్గొతా కలవరి సిలువకు. చప్పట్లు కూడా మన ప్రభుత్వం కలవరి సిలువకు యేసు ప్రభు యొక్క ప్రయాణము. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఏమన్నా తెలుసా? ఆ వంచకుడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడతాను అని చెప్పాడయ్యా, జాగ్రత్తగా సమాధి భద్రపరచండి అని అన్నాడు. అదంతా కూడా మన మతీసు వార్త 27వ అధ్యాయం చివరిలో రాయబడింది. ఆయన వెళ్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, మన కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. మనకంటే ముందుగా అక్కడికి వెళ్ళాడు, పరలోకానికి. మన పక్షంగా ఆయన ఏం చేస్తున్నాడు? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో చూడండి. లెటర్ ఆఫ్ పాల్ టు ది హీబ్రూస్ చాప్టర్ 7:25 అక్కడ ఏమని రాయబడింది? ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు ఆయన నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన మనకంటే ముందుగా పరలోకానికి వెళ్ళాడు. There are many mansion houses in my father's house. If not, I will tell you. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. నేను ఎక్కడుంటే మీరు కూడా అక్కడే ఉండాలి. చెప్పడం కూడా మన ప్రభుత్వం. నేను ఎక్కడుంటే నా సేవకుడు కూడా అక్కడే ఉండాలి. ఆయన మనకంటే ముందుగా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు. వెళ్తూ అన్నాడు, I will be with you till the end of age. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా. శిష్యులు కలవబడ్డారు. ఎక్కడ పోతున్నాడు? నేను వెళ్ళే స్థలం మీకు తెలుసండి. ఎక్కడ ప్రభా? మా తండ్రిని మాత్రం చూయించు, చాలు అంతే. ప్రభు అన్నాడు, ఫిలిప్పు, ఎంతకాలం నేను మీతో కూడా ఉన్నాను కదా, నన్ను చూస్తే తండ్రి చూసినట్టే కదా. ప్రభునందు మీకు ప్రియులారా, మన మహిమ కలిగినటువంటి నాయకుడు మనకన్నీ కూడా ఆశీర్వాదాలు ఇచ్చాడు. శాపం ఆయన తీసుకున్నాడు. ఆయన ఉండిపోయబడ్డాడు. ఆయన తలపై ముళ్ళ కిరీటము, ఆయన చేతుల్లో మేకులు, ఆయన కాళ్ళలో మేకు కొట్టారు, పక్కలో బల్లె పోటును. ఎవరి కొరకు? ఆయన
దేవుని వాక్యంలో ఏమని రాయబడ్డారు చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. మనం ఒకసారి చూసాం. ఓపెన్ యువర్ బైబిల్స్ విత్ మీ టు ది బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 53. ఏమని రాయబడింది? 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరుచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. 4వ వచనంలో కూడా రాయబడింది, నిశ్చయంగా అతడు మన రోగములను భరించును, మన వ్యసనములను వహించును, ఆయనను మత్తపడిన వాని గాను, దేవుని వలన బాధింపబడిన వాని గాను, శ్రమ నొందిన వాని గాను మనం అతన్ని ఎంచితిమి. ఆయన శ్రమను గురించి అన్ని కూడా యెషయా గ్రంథం 53, కీర్తనల గ్రంథం 22, కీర్తనల గ్రంథం చాలా చోట్ల నాతో కూడా భోజనం చేసి వాడు ఏం చేశాడట? వారి మడిమ నా పైకి ఎత్తాడట. కీర్తనల గ్రంథం ప్రభుత్వ ఇవన్నీ ఎవరి వరకు? ఎలాంటి నాయకుని మనం వెంబడిస్తున్నాము, ఎలాంటి సేవకుని సేవిస్తున్నాము. మనిషి వాడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయటప్పుడు అనేకులకు ప్రతిగా క్రయ విమోచన ధనంగా ప్రారంభించడానికి వచ్చారు. I am the good shepherd, I lay my life for the sheep. నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల వరకు నా ప్రాణము 10వ అధ్యాయము 14వ వచనం. నా గొర్రెలు నా స్వరం వింటాయి, ఆ స్వరం గుర్తుపడతాయి, నన్ను వెంబడిస్తాయి. ఆ కాపరి ఈ లోకానికి వచ్చి ఆయన మనకంటే ముందుగా మనం ఏమేమి అనుభవించాలో మనందరికీ తెలుసు. ఎవరైనా తిడితే జీవితకాలం అంతా బాధపడతారు. మరి ఆయనకు ఎన్ని అవమానాలు మనందరికీ తెలుసు. ఎన్ని రకాలుగా ఆయన అవమానపడు. కేవలం నువ్వు దయ్యము పట్టినటువంటి వాడవు, పిచ్చి పట్టినటువంటి వాడవు. సహోదరులు అక్కడ రాయబడ్డది యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆ విషయాలు రాయబడి 7:5లో ఆయన సహోదరులైన ఆయన ఏందో విశ్వాసం ఉంచుకొని మాట్లాడు. తర్వాత చూస్తే 7:6 అన్నాడు, మీ సమయం ఎల్లప్పుడూ, నా సమయం ఇంకా రాలేదు. సో ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యంలో రాయబడింది ఆయన మనతో కూడా ఉన్నాడు, మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆ రోజు యోసేపు మనం చూస్తాం. కరువు సమయాల్లో కరువు వస్తే అనేక మంది ఆయన ప్రాంతాలకు వలస వెళ్ళేవారు. యోసేపు ఎలా వెళ్ళాడు అక్కడికి? దేవుడే అతన్ని ముందుగా పంపించాడు. ఒకవేళ యోసేపు వెళ్ళకపోతే ఇశ్రాయేల్ జాతి నశించేది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనందరికీ తెలుసు 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట, 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ 7 సంవత్సరాల్లో యాకోబు కుటుంబం అంతా కూడా ఐగుప్తుకు ధాన్యం కొరకు వెళ్ళారు. అక్కడ ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. ఆ యోసేపు ఐగుప్తు అంతటి మీద గొప్ప నాయకుడిగా ఉన్నాడు. అప్పుడు వీరిని పిలిచి వీరికి ఆహారం ఇచ్చి గోషేని ఏర్పాటు చేసి, అలాగే మన పరలోకపు తండ్రి యేసు ప్రభువుని ముందుగా ఇక్కడికి పంపించి మన దోషములన్నీ కూడా ఇప్పుడు మనం చదువుకున్న యెషయా గ్రంథం 53:4-5, 53:6లో కూడా రాయబడింది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవ తొలగెను, మనందరి దోషం ఎవరి మీద మోపాడా? ఆయన మీద మోపాడు. మనకంటే ముందుగా వెళ్ళాడు, మన శిక్షను అనుభవించాడు, మనకంటే ముందు పరలోకంలో ప్రవేశించి మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ సంవత్సరం నా జీవితం ఎలా, నేను ముందుకు ఎలా వెళ్ళాలి? ఆయన ఎన్ని అనుభవించాడు. ఆయన అన్నాడు, ఆయన poured out like a water and my joints are out of joints. నా ఎముకలన్నీ కూడా my bones are out of joints అని, నా ఎముకలన్నీ కూడా స్థానం తప్పిపోయినవి. దాహం వేస్తుందని అన్నాడు. అవన్నీ కూడా కలవలసిన ఎవరి కొరకు అంటే మనందరి కొరకే. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, వారి జీవితాల్లో వారి కలిగినటువంటి కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి, అవమానాన్ని బట్టి, దుఃఖాన్ని బట్టి వారు ఏం చేస్తారంటే తమ జీవితాన్ని చాలించుకుంటారు. కానీ ప్రభు మనకంటే ముందుగా అవన్నీ కూడా అనుభవించాడు. సో ఈ సంవత్సరం ప్రభు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయాలకు నేను భయపడను,
నీవు నాకు తోడైందువు, నీ దుడ్డుకర్ర నీ దండములను. నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు ఆ జలము నీ మీద పొరలి పారవు. నీవు అగ్నిలో నడిచి వెళ్ళినప్పుడు కూడా ఆ అగ్ని నిన్ను కాల్చలేదు. ప్రభు యొక్క అభయం చెప్పడం ప్రభు ఆ విషయాన్ని యెషయా యాకోబుతో చెప్తూ ఉన్నాడు. మన ప్రభు మనకంటే ముందుగా వెళ్ళాడు. ఆయన మన ప్రధాన యాజకుడు. మన పక్షంగా ఫిబ్రవరి 7:25 ప్రకారం విజ్ఞాపన చేస్తున్నాడు. వారిని రక్షించడానికి సంపూర్ణంగా సమర్థుడు అని మాట్లాడాడు. ఈయన ఎలాంటి వాడు అనే విషయం అక్కడ 7:26 రాయబడి. ఈయనలో ఏ దోషం లేదు. చూడండి ఫిబ్రవరి 7:26 చూడండి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషమైన వ్యక్తి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇంటి ప్రధాన యాజకుడు మనకు. అంటే ఫుట్నోట్స్ ఏమని రాయబడ్డది? ఆయన మన జీవితంలో ఉండి ఆ రోజు శిష్యులతో చెప్పాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించిన వాటన్నింటి గైకొనాలని బోధించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా I will be with you till the end of age. ఆయన మాత్రమే కాదు, శిష్యులకు కూడా అధికారం ఇచ్చాడు. Heal the sick, heal the lepers, raise the dead, cast out the demons. కుష్ఠరోగులను శుద్ధి చేయండి, చనిపోయిన వారిని లేపండి, దయ్యములను వెలగొట్టండి. ఆ అధికారం ఆయన మాత్రమే కాదు, ఆ అధికారం శిష్యులకు ఇచ్చాడు. ఆ అధికారం నీకు నాకు కూడా ఇచ్చాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు. యోహాను 14:12 ఆ విషయం రాయాడు. ప్రభునందు మిగిలి ప్రియులా, అది మనకంటే ముందుగా వెళ్ళాడు. అన్ని కూడా మన కొరకు సిద్ధపరిచాడు. పరలోకం సిద్ధపరిచాడు, అవమానం అనుభవించాడు, కష్టం అనుభవించాడు. మనకంటే ముందుగా వారి యావత్ బాధలో ఆయన బాధలు ఉండేది. సౌలు సంఘాన్ని హింసించే సమయంలో ఏమన్నాడు ప్రభు? చెప్పండి, సౌలా సౌలా చెప్పండి. సౌలా 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 నీవు నన్ను ఎలా హింసించుచున్నావు? సాల్ సాల్ why do you persecute me? నిజంగా యేసు ప్రభువుని హింసించాడు ఆయన? ఎవరు హింసించాడు? ఆయన హింసించింది ఎవరినో కాదు, ఆయన శరీరాన్ని. చప్పట్టుకొని ప్రభువుని భయపడుతున్నాడు. క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఆ శరీరం అంతా కూడా ఆయన సంఘంగా సిద్ధపరిచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో రాయబడ్డది 23లో. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా రాయబడ్డది. అన్నిటికీ ఆయన ఆదిగా ఉన్నాడు. ఈజ్ ఆల్ఫా అండ్ ఈజ్ ఒమేగా, ఈజ్ ద ఫస్ట్ అండ్ ఈజ్ ద లాస్ట్. సంఘాన్ని హింసిస్తున్నారంటే అర్థం ఏంటి అంటే, ఎవరిని హింసించినట్లు? యేసు ప్రభువుని హింసించినట్లు. మన శిరస్సు పరలోకంలో ఉంది, మన శిరస్సు పరలోకంలో ఉంది, మన శరీరం భూమి మీద ఉన్నది. మన భూమి మీద నడుస్తూ ఉన్న మన ప్రభు పరలోకంలో ఉన్నాడు. సంఘానికి శిరస్సు ఆయన. చరిత్రలో అనేక మంది, మనందరికి తెలుసు, పోలీకార్ప్ అనే వ్యక్తి 80 సంవత్సరాల వయసులో కూడా, దాదాపు 85 సంవత్సరాల వయసులో ఆయన అంత్యోకయలో సంఘ కాపురిగా ఉన్నాడు. ఆయన అన్నాడు, ఒకే ఒక మాట అన్నాడు, దేవుడు నన్ను ఇంతకాలం కాపాడాడు, బ్రతికుండగా నన్ను కాల్చి చంపేశాడు. ఆ మంటల్లో చనిపోకపోతే ఈటతో పొడిచి, కత్తితో పొడిచి చంపేశారు. ఆయన చంపుతున్నారంటే ఎవరికి బాధ కలుగుతున్నది? ప్రభువుకు బాధ కలుగుతున్నది. ఆయన మనతో కూడా ఉన్నాడు. వారి యావత్ బాధలో ఆయన బాధలో జరుగు తన సన్నిధుత చేత వారిని రక్షించారు. అనేక మంది హతసాక్షులయ్యారంటే కారణం ఏంటి? వారిలో ఆయన ఉన్నాడు. సౌలు సంఘాన్ని హింసించినప్పుడు ప్రభు అన్నాడు, సాల్ సాల్ why do you persecute me? Lord, who are you? ప్రభు ఎవరు? నేను నీవు హింసిస్తున్న యేసు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ సంవత్సరం మనకంటే ముందుగా మనతో కూడా ఆయన ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. One who is in you greater than one who is in the world. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే.
మనం ఎవరిని వెంబడిస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోని ఒక మాట చదువుదాం మనం. First letter of John chapter 5 verse 4. దేవుని మూలంగా పుట్టవారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మనం ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నాం. వాక్యము సెలవిస్తున్నది, ఆయన మీద విశ్వాసం ఉంచుకోవడం ఎన్నటికీ సిగ్గుపరచబడు. రోమా 9:33, రోమా 10:13, పేతురు రాసిన మొదటి పత్రిక 2:6. ఈ ఉదయకాలం ఆయన మనకంటే ముందుగా పరలోకానికి పోయి మనకంటే ముందుగా మనము ఎక్కవలసిన సిలువ ఎవరికారు? ఆయనకి. వాక్యంలో రాయబడింది, ఆయన మన పాపములను బట్టి మన ప్రతీకారం చేయలేదని మాట 103వ కీర్తన. దానికి బదులుగా 103:12 పరమటికి తూర్పు ఎంత దూరము, అంత దూరము మన పాపాల దూరపరిచేయాలి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేస్తున్నాను. ఐ విల్ బ్లాట్ అవుట్ యువర్ సిన్స్. యెషయా 43:25 ఆ వాక్యం రాయబడ్డది. ప్రభునందు ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో మన ప్రభు మనకంటే ముందుగా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే కలువరి సిలువను ఎక్కడానికి వెళ్ళాడు. ఆ కలువరి సిలువలో ఆయన అనుభవించినటువంటి ఆ బాధ, ఆ దుఃఖము, ఆ అవమానము మనందరికీ తెలుసు. పుట్టినప్పుడు స్థలం లేదు, లోకమన్నాడు ఇదిగో నీ స్థలం సిలువ. చనిపోయినప్పుడు కూడా ఆయన స్థలం లేదు. ఎక్కడ పెట్టారు? అరిమతయ్యను యోసేపు తన కొరకు తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలో ప్రభువు ఉంచాడు. ఒక వ్యక్తి వేగంగా వచ్చి ప్రభుతో అన్నాడు, ప్రభా నీవెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా. ఒరే పిచ్చోడా, నాకు ఇల్లే లేదురా, నానే వెంట వస్తే లాభం ఏంటి? నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనుష్య కుమారుడికి తల వార్చుకోవడం పౌలు అంటాడు, యు నో ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీద ఎదుగుదు కదా. ఆయన ధనవంతుడయ్యింది కూడా ఏం చేశాడు? మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు. ఎందుకంటే మేము ధనవంతులుగా చేయడానికి. ఈ నూతన సంవత్సరంలో ఆల్రెడీ గాడ్ మేడ్ ఆల్ ఆఫ్ us రిచ్. విశ్వాస విషయంలో భాగ్యవంతులుగాను అని యాకోబు 2:5 రాయబడింది. ఆల్రెడీ దేవుడు మనను ధనవంతులుగా చేశాడు, భాగ్యవంతులుగా చేశాడు. ఇంకేం చేశాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 ప్రకారం రాజులైన యాజక సమూహమును 2వ అధ్యాయం 6వ వచనంలో అలా రాయబడ్డది. రాజులైనటువంటి యాజక సమూహమును దేవుని సొంతైన ప్రజలను అనే మాట చూడండి ఒకసారి. పక్క పేజీ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 8-9 వచనాలు కలిసి ఉంది. అక్కడ చూడండి. పేతురు రాసిన మొదటి పత్రికలో కట్టువారు వాక్యమున 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులను మీరు పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును నిమిత్తము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొంతైన మనను అలా సిద్ధపరిచాడు. మనకంటే ముందుగా పెట్టాడు. మన స్థానంలో సెలవునెక్కడానికి, మన పాపాలన్నీ భరించడానికి, మనకు పరలోక భాగ్యము, నిత్యరక్షణ, శుభప్రదమైన జీవంతము, నిరీక్షణ, సంపూర్ణ నిరీక్షణ కలగడానికి అని మనకంటే ముందుగా వెళ్ళాడు. మన ముందు ఏ సమస్యలు అయితే ఉన్నాయో, అనారోగ్య సమస్య ఉన్నదా, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించదని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన లేఖనం నెరవేరింది. మత్తయి 8:17. ప్రభునందు మిగిలి ప్రియులారా, మన రోగము, మన కష్టము, ఆయన తన ఎదుట ఉంచబడిన అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. మనం అనుభవించవలసినంత కూడా ఆయన అనుభవించాడు. మన కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు. మన ముందు అంతా కూడా సిద్ధం చేశాడు. బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి ప్రభు కొరకు ఎలా సిద్ధపరిచాడు, త్రోవ సరళం చేశాడు. మన ప్రభు మనకంటే ముందుగా అన్ని అనుభవించాడు. చివరికి ట్యాక్స్ కట్టాలంటే ఆయన దగ్గర డబ్బు కూడా లేదు. చూడండి, మనం కూడా పన్ను కట్టాలి. మత్తయి 17వ అధ్యాయంలో చూడండి, అక్కడ
మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చూడండి, 17వ అధ్యాయం 24వ వచనం, వారు కపెర్నౌమునకు వచ్చినప్పుడు అరశకేలను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడా అని అడగగా చెల్లించున్నాడు. అతని ఇంటిలోకి వచ్చి మాట్లాడకపోయి యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేం తోచున్నది? భూరాజులు సుంకము పన్ను ఎవరైతే వసూలు చేయదు, కుమారుడు ఎదురా అన్యుల ఎదురా అడిగాడు. అతను అన్యుల ఎదురే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారుడు స్వతంత్రులే, అయినా మనం వారికి అభ్యంతరం కలుగ చేయకున్నట్లు నీవు సముద్రములకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపలు పట్టుకుని దాన్ని నోరు తెరిచిన ఒక షెకెల్ దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి ఇమ్మని. పన్ను కట్టడానికి ఆయన డబ్బు లేదు, ఆయన వస్త్రాలు కూడా చీట్లు వేసి పంచుకున్నాడు. 22వ కీర్తనలో రాయబడిన ఇదిగా 4 సువార్తల్లో మనం చూసాం. ఆయన వస్త్రాన్ని ఏం చేశారు? చీట్లు వేసి పంచుకున్నాడు. పగిన వస్త్రం కూడా పని వస్త్రం, పన్ను కట్టడానికి డబ్బు కూడా. మనకంటే ముందుగా అన్ని ఆర్థిక సమస్య కూడా అనుభవించాడు. డబ్బు లేదు ఆయన దగ్గర, వ్యాలెట్ లేదు. నేను కూడా ఈరోజు పెట్టుకోవచ్చుకోవాలి వ్యాలెట్. ప్రభుత్వ విజయలాగా మనకంటే ముందుగా ఆయన అనారోగ్య సమస్య, రోగము, అవమానము, దుఃఖము, ఆర్థిక సమస్య, గృహము, నాకు ఇల్లు లేదే అని బాధపడే వారు ఎంతమంది ఉన్నారు? చిన్న ఇల్లే, 5 అంగళాల ఇల్లే, 2 అంగళాల ఇల్లే. మన ప్రభుకే స్థలం లేకుండా పోయింది. కానీ పరలోకంలో మన కొరకు దేర్ ఆర్ మెనీ మెన్షన్ హౌసెస్ ఇన్ మై ఫాదర్స్ హౌస్, ఇఫ్ నాట్ ఐ విల్ టెల్ యు. నా తండ్రి ఇంట అనేక నివాసములు. ఇల్లు లేనటువంటి వారికి పరలోకంలో పెద్ద ఇల్లు. చప్పట్లు కొట్టి ప్రభుత్వం కనపడతారు. ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, అవమానము, దయ్యములకు అధిపతి అన్నారు, పాపుల స్నేహితుడు అన్నారు. అయినప్పటికీ కూడా ఆయన అన్ని కూడా భరించాడు. ఈ సంవత్సరం ఆయన మనవలే ఉండి, ఆయన మనవలే శోధింపబడినప్పటికీ కూడా అన్నింటినీ జయించాడు. కాబట్టి మనకు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దాని వచ్చి ప్రార్థన చేశాను. సర్వశక్తి గల దేవా, ఈ దినము 2025 మొట్టమొదటి ఆదివారం, పరిశుద్ధ పుణ్య పునరుత్థాన దినము. మాకంటే ముందుగా యెరూషలేమునకు వెళ్ళి త్రోవ సిద్ధపరిచారు ప్రభా, నీకు వందనాలు. సిలువను ఎగడానికి వెళ్ళావు, అవమానం భరించడానికి వెళ్ళావు, ఆర్థిక సమస్యలు అధిగమించడానికి వెళ్ళావు, వస్త్రహీనుడుగా ఉన్నావు, గృహం లేదు, చనిపోతే సమాధి చేయడానికి స్థలం లేదు. వాటన్నిటిని మీరు అనుభవించారు ప్రభా, నీకు వందనాలు. ఇదిగో మాకంటే ముందుగా మీరు అన్ని భరించి మా కొరకు సిద్ధపరిచినందుకు వందనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో ప్రకటన